కపుల్ ఫ్రెండ్లీ మూవీ అనేది ఈ రోజు రిలీజ్ అయింది. సంతోష్ శోభన్ చాలా కాలం తర్వాత హీరోగా వచ్చిన మూవీ. తనది ఇప్పటి వరకు ఏ మినీ కథ తప్ప పెద్దగా ఏమీ అతను ఇచ్చేయలేదు. కాకపోతే ఉన్న వాళ్ళలో మంచి ఆర్టిస్టు. మరి ఏ కారణాల్లో కానీ అతను అంతగా సినిమాలకి రావట్లేదు. ఇక మానస వారణాసి అమ్మాయి హీరోయిన్, రాజీవ్ కనకాల, యోగి బాబు, ఇలాగా మంచి సపోర్టింగ్ కాస్టింగ్ అయితే ఉంది. ఇక క్రూగా తీసుకున్నప్పుడు టెక్నీషియన్స్ అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టరు, అజయ్ కుమార్ రాజు ప్రొడ్యూసరు, యూవి క్రియేషన్స్, తర్వాత మ్యూజిక్ ఆదిత్య రవీంద్రన్ అండ్ డిఓపి దినేష్ పురుషోత్తమన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. కొత్తగా చెప్పాలంటే ఇది ఒక సింపుల్ స్టోరీ. అట్లాగే దాని ప్యారలల్ గా ఇంకొక స్టోరీ ఉంటది. ఆ ప్యారలల్ స్టోరీ నేను చెప్పను, బట్ మెయిన్ స్టోరీ అది కొంత సస్పెన్స్. మెయిన్ స్టోరీ వచ్చి శివ అనే ఒక అబ్బాయి నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్తాడు. తను ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తుంటాడు. అక్కడ జాబ్ వెతుక్కుందామని చెన్నైకి వెళ్తాడు. కానీ ఆ అబ్బాయికి ఎక్కడ జాబ్స్ రావు. దాంతో ఇంకా వాళ్ళ అన్న డబ్బులు పంపిస్తా ఉంటే అది సరిపోక తను బైక్ పూలింగ్ లో బైక్ నడుపుతూ ఉంటాడు. ఇది ఆ అబ్బాయి బ్యాక్ డ్రాప్. ఇక ఈ అమ్మాయిది మిత్ర, ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి చిత్తూరు. సో చిత్తూరు నుంచి ఈ అమ్మాయి కూడా చెన్నై, అంటే నెల్లూరు చిత్తూరుకి చెన్నై దగ్గర కాబట్టి అది పెట్టారు. సో చిత్తూరు నుంచి చెన్నైకి వచ్చి ఆ అమ్మాయి కూడా ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తూ జాబ్ రాదు. కానీ ఇంట్లో వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. సో పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. అందుకని జాబ్ వచ్చినా చేసుకుంటూ నేను ఇంటర్వ్యూలకి వెళ్తున్నాను ఇలాగా ఇంట్లో చెప్తుంటది. సో ఇలాంటి వాళ్ళిద్దరు కలుస్తారు. ఆ బైక్ ద్వారానే కలుస్తారు. కలిసిన తర్వాత ఒక అనుకోని కారణాల వల్ల వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది, షేరింగ్ దీంట్లో. సో అంటే ఈ మధ్య లివింగ్ హాస్టల్స్ ఇవన్నీ వస్తున్నాయి, కో లివింగ్ అని. అలాగా వీళ్ళిద్దరు కో లివింగ్ లో ఉంటారు. సో ఉన్నప్పుడు ఇంకా సహజంగానే హీరో హీరోయిన్ ఉన్నప్పుడు లవ్ స్టార్ట్ అవుతుంది కదా, అలాగే వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. ప్యారలల్ గా నేను చెప్పినట్టుగా ఇంకొక ట్రాక్ రన్ అవుతా ఉంటది. సో వీళ్ళిద్దరు ఇంట్లో ఇది తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఏమైంది అంటే వీళ్ళిద్దరు సుఖాంతమైందా లేకపోతే వీళ్ళిద్దరు క్షణాలు గడిపిన క్షణాలు మెమరీస్ గా నిలిచిపోయా అనేది బేసిక్ లైన్. సో ఇట్లాంటి దాంట్లో ఏంటంటే ఇలాంటి సబ్జెక్టులు గతంలో కూడా చాలా వచ్చాయి మనకి. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కావచ్చు, దిల్ బేచారా కావచ్చు, ఓయి, గీతాంజలి, ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. సఖి, ఇవన్నీ గుర్తొస్తాయి. సో ఇది బేసిక్ కథ. కానీ డైరెక్టర్ ఏంటంటే టైం తీసుకొని మెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చాలా నేచురల్ సెట్టింగ్ ఉంటది. ఎక్కడ మనకి ఇల్లాజికల్ గాను అవుట్ ఆఫ్ ద బాక్స్ గాను అలాగే ఉండదు. అన్ని కూడా మన లైఫ్ లో ఎలా ఉంటుందో అలాగే మన ఫ్రెండ్ అలాగా ఉంటే ఎలా ఉంటారో అలాగే తీసుకున్నాడు. అంటే ఓవర్ డ్రామా చేయలేదు, మెలో డ్రామా చేయలేదు, చాలా సహజంగా ఇద్దరు. కాకపోతే ఏంటంటే స్లో పేస్ లో నడుస్తుంది. మెల్లగా తీసుకొని టైం తీసుకొని చేసుకుంటా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలని ఎస్టాబ్లిష్ చేసుకుంటా వచ్చాడు. ఈ వీళ్ళిద్దరూ ఒక ఇంట్లోకి వెళ్ళినాక స్పీడ్ అవుతుంది స్టోరీ. అక్కడ నుంచి స్పీడ్ అవుతుంది. దాని తర్వాత కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళ ఇళ్లలో వాళ్ళకి తెలియడం, దాంతో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ లో వీళ్ళిద్దరు ఏం చేశారు అనేది బేసిక్ స్టోరీ లైన్. బేసిక్ ఏంటంటే దీంట్లోనే ఒక చోట చెప్పినట్టుగా లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ మెమరీస్ దట్ వన్స్ వర్ సింపుల్ మూమెంట్స్. సింపుల్ మూమెంట్స్ ఉన్నవి, అవి గడుస్తున్నప్పుడు మనకి అవి గొప్పగా అనిపివు. అది చాలా కాలం తర్వాత ఒక గొప్ప మెమరీస్ గా అవి అనిపిస్తాయి. అలా అదొకటి. రెండో కాన్సెప్ట్ ఏమంటే ఏది కూడా పర్మనెంట్ కాదు. మూమెంట్స్ అన్ని కూడా అలా వచ్చిపోతాయి. ప్రయాణాలన్నీ కూడా శాశ్వతం కాదు. అది తెలుసుకొని మనం ఉన్న క్షణాలని ఎంజాయ్ చేయాలి. మనం చాలాసార్లు ఏమవుతుందంటే మనం లైఫ్ స్లిప్స్ అవే వెన్ యు ఆర్ బిజీ విత్ సంథింగ్ అంటారు. అంటే నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా ఇంకేదో కావాలి, ఇంకా ఉన్నదాన్ని వదిలేసి ప్రతిసారి ఇంకేదో కావాలని లేని దానికోసం ట్రై చేస్తుంటారు. అందుకని లఖాన్ అనే ఆయన ఏమంటారంటే ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఈ నెవర్ నో వాట్ ఇట్ ఈజ్ అంటాడు. అంటే నువ్వు లేని ఒక ల్యాక్ కోసం నువ్వు ట్రై చేస్తూనే ఉంటావు, అది ఎప్పటికీ ఎండ్ కాదు.